భగవద్గీత అధ్యాయం 3 శ్లోకం 11 శ్లోకం దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ. అనువాదం: మీరు యజ్ఞముల ద్వారా దేవతలను సంతోషపరచండి, దేవతలు కూడా మీకు కావలసిన దానిని అనుగ్రహిస్తారు. ఈ విధంగా పరస్పర సహకారం ద్వారా మీరు పరమ మంగళాన్ని పొందుతారు. మన జీవితం ఒక సమతుల్యత. మనం ప్రకృతికి ఇస్తే ప్రకృతి మనకు తిరిగి ఇస్తుంది. ఇదే పరస్పర సహకారం సూత్రం. శ్రీకృష్ణుడు అర్జునునితో చెబుతున్నాడు, యజ్ఞం ద్వారా దేవతలను సంతోషపరచండి, వారు మీకు కావలసిన వరాలు ఇస్తారు. ఈ విధంగా ఒకరినొకరు పోషించుకుంటూ మీరు పరమ శ్రేయస్సు సాధిస్తారు. ఇది కేవలం దేవతలు, యజ్ఞాల గురించే కాదు, ఇది మన సమాజం, ప్రకృతి మరియు మన సంబంధాల గురించి కూడా చెబుతుంది. మనము ఇస్తే మనకు వస్తుంది, మనం సహాయం చేస్తే మనకు సహాయం లభిస్తుంది. భగవద్గీత మనకు నేర్పేది సులభం. పరస్పర సహకారమే జీవన సారాంశం. ఓం శాంతి శాంతి శాంతి. కామెంట్లలో మీ అభిప్రాయాన్ని చెప్పండి, లైక్ చేయండి. ఈ తాత్విక సందేశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. తదుపరి శ్లోకానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీకృష్ణ.